హైదరాబాద్ ఆల్వాల్ పరిసర ప్రాంతాల్లో దారుణం చోటు చేసుకుంది. నమ్మి వెంట వెళ్లిన స్నేహితుడిని ఇష్టం వచ్చినట్లు కొట్టిన 5 స్నేహితులు ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తమకు మీ అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందంటూ విషయాన్ని ఇంటి సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రణీత్ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్తో ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ద్వారా చూద్దాం. నెల 5వ తారీఖున అయితే అటు అల్వాల్ ఏరియాలో అయితే ఒక ప్రణీత్ అనే వ్యక్తి పైన అయితే కొంతమంది తన ఫ్రెండ్స్ తన స్నేహితులే తనని సాయంత్రం 7 గంటల సమయంలో తనని ఇంటికాడ నుంచి బయటికి వెళ్దాము అని చెప్పి తీసుకెళ్లి తనని అతి కిరాతకంగా పాశవికంగా కొట్టి తనని వాళ్ళే హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా అయితే మనం మొన్న చూసాము. ఇది మరొక ముందే అబ్బాయి కూడా అంటే ఈ 2 రోజుల గ్యాప్లోనే అబ్బాయి అయితే ఈరోజు చనిపోవడం జరిగింది. అయితే ఆ అబ్బాయి మృతదేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్ మార్చరీకి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో గాంధీ హాస్పిటల్లోని మార్చరీలో అడ్మిట్ చేసినా కూడా ఇప్పటి వరకు ఆ బాడీకి పోస్ట్ మార్టం కంప్లీట్ చేయలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు పోలీసులు కూడా ఎవరైతే రాలేదని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరిగింది. మనతో పాటు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏమైంది, ఏంది ఇదంతా, అసలు ఎందుకైంది, ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయన్న విషయం పైన కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, వాళ్ళ మదర్తో అడుగుదాం. ముందుగా వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దామా. నమస్తే అమ్మా. అయ్యా నమస్తే. ఏమైందమ్మా అసలు మీ అబ్బాయి చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏమైందని అనుకుంటున్నారు మీరు? వాళ్ళు కొట్టి చంపిర్రు అంతే. ఇంట్లోకి వెళ్ళి ఫోన్ చేసి పిలిచిర్రు, కొట్టిండ్రు బాగా, ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు. ఇగో ఈ బొండు కాడ మొత్తం గుద్దిండ్రు, ఏడికాడికి ఇదంతా గుద్దిండ్రు. ఈ పక్క పొక్కి ఇరిగింది. వాడు మాట్లాడలే, అప్పుడే కొట్టుడితోటే పడిపోయిండు. కంటి చూపు లేదు. అది ఏంది? మేము ఎవరికి ఏం ద్రోహం చేయలేదు. మేము బతుకొచ్చినాం. మాది ఈ ఊరు కాదు, మా చుట్టం కాదు, మాకు ఎవరో తెలియదు, మాకు దోస్తులని తెలియదు. మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మాకు న్యాయం కావాలి. అసలు ఏం చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఏం చెప్పి మీ అబ్బాయిని తీసుకెళ్లడం జరిగింది? ఇంట్లో ఏం చెప్పలే, ఫోన్ చేయగానే వెళ్ళిపోయిండు. నాకేం చెప్పలే, నేను పిలుతా అంటే వెళ్ళిపోయిండు. వాడు ఏం చెప్పలే, చూడలే, తిరిగి చూడలే నన్ను అంతే. వాడు ఏమని బెదిరించిండ్రో నాకు తెలియదు, నాకు అసలే తెలియదు. చెప్పలే, వెళ్ళిపోయిండు. ఫోన్ చేయగానే వెళ్ళిపోయిండు. అసలు ఏం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు? అంటే ఎందుకు కొట్టారు, తనని ఎందుకు కొట్టి ఇంత దారుణానికి ఎందుకు కొడిగట్టారని అనుకోవచ్చు? కొట్టిండ్రు అంతే, వాళ్ళు కొట్టి చంపిండ్రు అంతే. పాత కక్షలు ఏమైనా ఉన్నాయి వీళ్ళ గతంలో? ఏమైనా ఫోన్ కాల్స్ వల్ల గానీ ఏదైనా ఇష్యూస్ గానీ ఏమైనా కొట్టడం కూడా ఏమైనా? ఫోన్ కూడా గుంజుకున్నారు. ఫోన్ లేదు మన దగ్గర, ఫోనే లేదు. ఎప్పుడు కాలే మాకు తెలియదు. నా కొడుకు ఎవ్వల జోలి కోడు, ఎవ్వల వార్త కోడు. వాడు అంటే ఆనడు. ఏంది మాకు ఏది తెలియదు, మాకు తెలియదు. ఎంతమంది కొట్టారని అనుకుంటున్నారు మీరు? ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వచ్చిందా? ఎవరు చేస్తారు అంటే అది ఘటన జరిగిన తర్వాత మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? మాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళే. యాక్సిడెంట్ అయింది, తీసుకుపోయిందని తెలియదు. 2 హాస్పిటల్ తిరిగినా కానీ మాకు తెలియదు. ఇట్లా రాకపోయేటట్టు ఇగో ఇవన్నీ దెబ్బలు కాళ్ళకు గుంజుకపోయిండ్రు. వానికి సోయలేదు, మొత్తం ఇట్లా తేలగాని లేచిండు.